వెదిపురం డివిజన్ పరశురం గొల్లవీధిలో ఉన్న కాలువ శుభ్రం చేయక 2 పిల్లలకు డెంగ్యూ వ్యాధి సోకింది. విజయనగరం ఆసుపత్రికి తరలించారు. గ్రామ అధికారులు నిర్లక్ష్యమే కారణమని ఆ వీధి ప్రజలు ట్రూత్ న్యూస్కి తెలియజేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొమరాడ మండలం పరశురం గ్రామంలో ఉన్న గొల్లవీధి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2 సంవత్సరాల నుండి కాలువ శుభ్రం చేయడం లేదు. ఆ కాలువలో వర్షం నీరు అక్కడ నిల్వ ఉంటుంది. మా గ్రామంలో ఉన్న కాలువ నీరంతా గొల్లవీధి కాలువలోకి వచ్చి నిల్వ ఉంటుంది. రాత్రిపూట పడుకోవాలంటే మాకు నిద్ర పట్టడం లేదు. దోమలు విపరీతంగా కరుస్తున్నాయి. మా గ్రామ పెద్దలకు చెప్పినా పట్టించుకోవడం లేదు. మా వీధికి ఉన్న సమస్య మరి ఏ ఊరికి ఉండదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఎంతమంది న్యూస్ విలేకరులు వచ్చి ఫొటోస్ తీసుకుని వెళ్తున్నారు, కానీ మా సమస్యను తీర్చలేకపోతున్నారు. మా వీధిలో అనారోగ్యంతో చాలామంది ఉన్నారు. మా వీధిలో 2 పిల్లలకు డెంగ్యూ వ్యాధి వచ్చింది. బోను రాజేశ్వరి 4 సంవత్సరాల డెంగ్యూ వ్యాధితో విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే అధికారి రవణమ్మ గారు మాట్లాడుతూ, నా భర్త మరణించి 8 సంవత్సరాలు అయ్యింది. నాకు పెన్షన్ ఇవ్వడం లేదు. ఎన్నోసార్లు కొమరాడ మండలం ఆఫీస్కి వెళ్ళినా ప్రయోజనం లేదు. నా భర్త మరణ ధృవీకరణ పత్రం జిరాక్స్ ఎన్నోసార్లు తీసుకున్నారు, కానీ వస్తుంది అంటున్నారు, కానీ ఎప్పటికీ రావడం లేదు. మా వీధి కాలువ చాలా దారుణంగా ఉంది. కావున ఈ ట్రూత్ న్యూస్ ఛానల్ మా గొల్లవీధి దృష్టి ఉంచి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఏరా కోర్మా బాగున్నావా? ఎప్పుడు వచ్చా? నిన్న ఏదో ఎవరు రాలేదు. ఏంటంటే మేము పర్సనల్గా వేసుకుంటే ఒక బల్బ్ పోయినా అది అన్నీ తెలుసండి. ఎవరు రాడనమాట. ఇంకా ఎవరైతే ముందు వస్తారో ఆడిని అడిమే తోస్తారని నన్ను. ఇంకా ఇక్కడ మరి అందరికి ఇబ్బంది, అంటే ఇండివిజువల్ కాదు, అందరికి ఇబ్బంది. తొలి పేషెంట్ ఈ పేషెంట్ కలిపి ఇది పట్టించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మాకు మేము అన్నీ మా ఎప్పుడండి దగ్గర 5 సంవత్సరాల కోసం చాలా సంవత్సరాలుగా యాతన అయిపోతుంది. ఎప్పుడు ఎవరు పట్టించుకోరు. పేషెంట్ గారు తీస్తామన్నారా, తీసారో తవ్వేశారు, వదిలేశారు. 8 సంవత్సరాలు పెన్షన్ ఎంత ఇస్తాము? కారు 100 సంవత్సరాలు 8 సంవత్సరాలు కాసి తీయలేదు. కాసి మరి వాళ్ళు చెప్తాను. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చచ్చిపోయి 20 మంది వచ్చారు. అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. కమరాడలో వచ్చేస్తుంది, ఎక్కడికి రాలేకుండా మీ వచ్చారు, మా వచ్చారు, మాకేమో వచ్చారు. ఉండదు. వన్ ఇయర్ నుంచి ఇలా ఉందన్నమాట. ఇంకా వాటర్ అటుపోదు ఇటుపోదు ఇలా వస్తుంటది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ దోమలు కూడా, మరి దోమల పరిస్థితి తెలుస్తుంది. వాటర్ స్టాక్ ఉంటే దోమలు ఆటోమేటిక్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, ఇది వర్షం అంటే ఓన్లీ రెయిన్ వాటర్ కాదు, ఇది డ్రైనేజ్ మొత్తం. ఇది డ్రైనేజ్ కాబట్టి ఆటోమేటిక్గా దోమలు కూడా స్టోరీ మొత్తం నాన్న ఇచ్చేస్తాయి. ఈ వాటర్ కూడా ఎటు పోవడానికి ఛాన్స్ లేదు. ఇంకా అది విషయం. ఓకే, పదవీకాలం అయిపోయింది కదా, మరి నేను ఇంకేం చేయను అని అంటున్నారు ఆయన. అది విషయం. నెక్స్ట్ ఏంటంటే, ఇది ఒక 7 మంత్స్ నుంచి ఇలా ఉందన్నమాట ఇంకా వాటర్. నెక్స్ట్ మీరు చూడండి దోమలు కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది మీరు చూసుకుంటే ఒకసారి మీకు అర్థం అవుతుంది. అది విషయం. డ్రైన్ అనేది కాలువలు కూడా ఎప్పుడు తీస్తున్నారో ఎప్పుడు తీయట్లేదు తెలియదు. నెక్స్ట్ ఏంటంటే, స్ట్రీట్ లైన్ కూడా బల్బులు కూడా వేయట్లేదు. ఒక బల్బు పోయిందంటే ఆ బల్బు వేయడానికి కనీసం 6 నెలలు పడుతుంది అనమాట. అది విషయం. నెక్స్ట్, ఈ డ్రైన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఊర్లో ఉంటుందో 2 పక్కల 2 వైపులా తీస్తారు. అది వెంటనే ఎత్తేస్తారు అనమాట, తీసిన వెంటనే. మరి మిగతావి కాలువలు కానీ ఏవి కానీ తీయరా, ఇంకా అవే ఉంటాయి, ఎలా ఉంటాయి. ఈ బ్లీచింగ్ అనేది ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఒకసారి వేస్తుంటారు. అది విషయం. బ్లీచింగ్ అడిగితే ఏంటి ఇలా ఉన్నాయి వెళ్ళి అడిగితేనే వేస్తారు అంతే. ఇంకా లేదంటే మరి వాళ్ళకి సంబంధం లేదు. ఇంక అంతే విషయం. మరి ఇది అంటే ఎంత నిధులు వస్తున్నాయి ఏంటి అనేది కూడా మేము అడగొచ్చు. కాకపోతే ఏంటంటే మరి నలుగురితో పాటు మేము అడగకుండా అలా కాముకుంటాం. ఎందుకంటే మరి అలా ఏం చేస్తారో ఏంటనేది కూడా వాళ్ళ ఇష్టం. ఇంకా అది మా ఫోకస్ ఉంటుంది మా మీద. ఫలానా వాళ్ళు అడిగారు అనేసి అది ఫోకస్. మా ఫోకస్ వచ్చేసి అది ఎంతవరకు దారి చేస్తుంది అనేది మీకు కూడా తెలుసు ఆటోమేటిక్గా. ఒక విలేజ్ లెవెల్ రాజకీయం ఎలా ఉంటుంది, వాళ్ళ మీద ఎలాంటి గ్లేజ్ తీసుకుంటారు, ఎలాంటి టార్గెట్ ఉంటుంది అనేది మీకు కూడా తెలుసు. అందుకోసం మేము కూడా బయటపడడానికి అవకాశం లేదండి. అది విషయం. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి
ఇంతవరకు ఎవరు రాలేదు కూడా, ఇంత దీనికి ఎవరు రాలేదు. వచ్చినా సరే ఏ విలేకరు ఎవరు వచ్చినా సరే అక్కడ నుంచి మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారు అంత, అంతవరకే అది విషయం. ఒకవేళ ఇంతవరకు మీరు వచ్చారు కాబట్టి మేము ఇక్కడ మీకు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ గా వస్తారు విలేకరులు అన్న వాళ్ళు వస్తారు ఇక్కడికి, కానీ వాళ్ళని మేనేజ్ చేసి పంపించగలిగే కెపాసిటీ నాయకులకు ఉంటది అనమాట, అది విషయం. ఆ నాయకులకు ఉండబట్టి ఎంతవరకు నాయకులు ఇప్పుడు వీళ్ళు డేర్ చేసి ఇక్కడికి వచ్చారు. అసలు పడుకోలేకపోతున్నా, దోమలు అనమాట. అసలు పెద్దల నిర్లక్ష్యం అనమాట, పూర్తిగా అసలు పట్టించుకోవట్లేదు. పెద్దల వాళ్ళ అధికారం వాళ్ళు అంటే మెయిన్ రోడ్లు బాగు చేయడం, అంటే మెయిన్ రోడ్ వెళ్ళే వాళ్ళకి నీట్గా కనిపించేలా చేయడం అంతే. ఈ పక్కన వీధులు అటు వీధులు అసలు ఏమవుతున్నాయి అర్థం లేదు, అంటే వాళ్ళకి అవసరం లేదనమాట, పట్టించుకోరు. ఇంకా మేము ఇక్కడ దోమకి చాలా ఇబ్బందులు పడుతున్నాం. వర్షం పడేటప్పుడు అయితే అసలు ఇంట్ల మీదకి వాటర్ వచ్చింది, మొత్తం అసలు చాలా ఇబ్బంది అనమాట. చిన్నపిల్లలు ఉన్నారు, అసలు రాత్రి నిద్ర ఉండట్లేదు. ఫ్యాన్ తిరిగినా సరే వచ్చి దోమలు కరిచేస్తున్నాయి. ఈ కాలు వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం. తెల్లవారు మేము పనికి వెళ్ళాలి, నిద్ర లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. తెల్లవారు లేచారు లేట్ లేవలసి వస్తుంది, బాగా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. అందులోకి మా ఇంటి పక్కన అది ఉందా, ఆ కాలు వేగం రోటింగ్ తనిసింది నీరు. దానివల్ల ఇలా తలుపు తీసి చాలండి దోమలు వచ్చి పడిపోతున్నాయి, ఏంగలు వచ్చి వాళ్ళేడు పడిపోతున్నాయి దోమలు. నిద్రలు పూర్తిగా చాలా ఇబ్బంది అయిపోతుంది. మా కాలువ యువతలు అతలు బాగు చేయాలి, ఎవరికి అడిగినా ఎవరు పట్టించుకోకుంటారు. మా గొప్ప నరకం అనుభవిస్తాను మా అమ్మ. మా పిల్లలతో మాకు నిద్రలు లేవు, నిప్పులు లేవు, వాళ్ళకి ఉంటాను. సాయంకాలం అయ్యేసరికి వాళ్ళు బెంగ పడిపోతాను. చూడండి ఇలా ఉండాలో మాకు తెలియక ఉంటుంది. దానికి ఎవరో ఒకళ్ళు దావరుకుంటే మాకు అదే సవాళ్ళు. పెన్షన్లు అసలుకి ఇవ్వలే, ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోతుంది. మా ఆయన చనిపోయారు, అధికార రామారావు. ఎంత కోమరాడ 3 సార్లు వెళ్తే వచ్చింది అంటారు. ఆ కోమరాడు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మరి రోగం ఉంటుంది. ఊర్లోని ఎవరికి ఎన్ని ఇచ్చామో జరక్సన్లో ఎందరో పట్టించుకోలేదు. మాకు ఎలా పరిస్థితి ఉంది. నా పెన్షన్ మీకు రాదనిసినా బాగుండు, వస్తుంది ఇచ్చి అంటారు, జరక్సన్లు తీసేస్తాను మరి రోగం ఉంటుంది. నువ్వు ఇచ్చావు, మా నాన్న నేను వెళ్ళా 3 సార్లు. మా నాన్న మాకు ఎలా ఉంటుంది, కాలువ బాగైపోతుంది, మాకు ఏదో గెలిచినట్టుగా ఉంటుంది, ఏటైపోతుంది అన్నట్టుగా ఉంటుంది.